అన్నలు అందరూ నన్ను సహకరించి మీలో కుటుంబ సభ్యుని లెక్క నాకు ఒక ఎంచుకోవాలని అవకాశం ఉంది. ఎంచుకోవాలని మీకు అందుబాటులో ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటానని ఎప్పటికీ మీతోనే తోడుగా ఉంటాను. మీలో ఒక కుటుంబ సభ్యుని లెక్క తిరుగుతాను. ఏ పని ఉన్నా చిటికెలో చేసి కలుగుతానని చెప్తున్నాను. ఒకటి ఏంటంటే పేద కుటుంబం నుంచి నేను వస్తున్నాను కాబట్టి అందరూ నన్ను కూడా కొద్దిగా సహకరించగలరని కోరుతున్నాను. మీరు కూడా పేద కుటుంబం నుంచి ఉన్నారు కాబట్టి పేద కుటుంబంలో ఉన్నారు కాబట్టి ఇంతకుముందు చేసిన వాళ్ళు ఏం చేసిర్రు, గతంలో ఏం చేసిర్రు, ఏం చేయలేదు అనేది మనం కూడా తెలుసుకోవాలి. కొత్తగా వస్తున్నా కాబట్టి నన్ను కూడా కొద్దిగా ఆకర్షించుకొని ప్రజల్లో మీలో ఒక సభ్యుని లెక్క చూసుకుంటారని కోరుకుంటున్నాము. మీరు కూడా ఒకటి ఏంటంటే ఇసన్నపల్లిలో ఏమేమి డెవలప్ కాలేవు, ఏమి కాలేదు, ఏముంది ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు వాటర్ ట్యాంకులు లేవు చిన్నగా. ఇప్పుడు చిన్న గల్లీలకు పోతే వాటర్ ట్యాంక్ లేక దీనికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వచ్చిన నీటి సమస్యలు బాగున్నాయి. మళ్ళా పోలు ఎలక్ట్రికల్ పోలు కూడా మస్తు ఇబ్బంది ఉన్నాయి కాబట్టి దాని గురించి నేను అన్నీ చూసుకున్నాకనే ఈ బరిలోకి దిగిన. కొద్దిగా మీరు కూడా అంతా సహకరించి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. సంజయ్ గారు ఇప్పుడు మొదటిసారి మీరు అభ్యర్థిగా నిలబడము? మొదటిసారి అండి. ఒకవేళ మీరు గెలిపించిన తర్వాత ప్రజలు మీకు ఆశీర్వాదం కలిగిస్తారు. టీజీ న్యూస్ తరఫున మీకు తెలియజేస్తున్నాను. కావున మీరు ఏంటంటే విద్యారంగానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు, వైద్యానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు? విద్యారంగానికి అన్నీ చేస్తాను. ఒకటి ఏంటంటే విద్యారంగం కూడా మస్తు వెనుకబడి ఉంది ఇసన్నపల్లిలో. వాళ్ళకు కూడా ముందుకు ఏదైనా వెళ్తామంటే కూడా హెల్ప్ చేయగలుగుతాను. నా వంతు సహకారం ఏదైనా చేయగలుగుతాను. విద్యారంగం అన్న గట్లా ఆపదలో ఉన్నాము, మాకు ఇట్లా వెనుకబడి చదువుకు కానీ ఏదైనా వెనుకబడి ఉన్నాము, మాకు కొద్దిగా హెల్ప్ చేయాలంటే అంటే హెల్ప్ చేస్తాం. వాళ్ళకు ఎవరికైనా విద్యారంగం ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరు చదువుకొని ముందుకెళ్ళాలి. అందరూ ఇదే అయితే వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారు. కానీ జాబులు చేసుకుంటే వ్యవసాయం చేయండి. అదంటే వ్యవసాయం మేము తప్పు చేస్తలేము, కానీ జాబులు చేసి కూడా జాబులు చేసుకుంటే వ్యవసాయం చేయండి. కానీ జాబ్లో కూడా ట్రై చేయండి. కొందరు మన ఇసన్నపల్లిలో ఉన్న విద్యార్థులు చాలామంది వెనుకబడి ఉన్నారు. కూలి పనికి ఆ పనికి ఈ పనికి వెళ్తున్నారు. అసలు పనులకు పోకుండా ఏదైనా చదువుకున్న ఏదైనా ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళకు ఏదైనా జాబులు ఏదైనా వచ్చినప్పుడు అవకాశం ముందే మేము కల్పిస్తామని కోరుతున్నాం. ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందజేసే విధంగా కృషి చేస్తారా? ప్రజల్లోనే పెట్టి మాట్లాడతాను. ఏదైనా పథకాలు వచ్చినా కానీ ప్రజల్లోనే పెట్టి ఇది ఏం పని చేద్దాము, దీన్ని ఇప్పుడు దేనికి డెవలప్ చేద్దాము అన్నది ఆలోచించుకొని మీ ప్రజలు 10 మంది చెప్పిన విధంగానే నేను కూడా నడుస్తాను. ప్రజలకు నచ్చిన పనే చేస్తాను, కానీ నచ్చని పని ఏది చేయలేను. ప్రతి గ్రామ సభలో కరెక్ట్ అయిన లెక్కలు చూపెట్టగలుగుతారా? ఇప్పటికైతే లెక్కలు చూపించలేరు. ఇంతకుముందు గతంలో ఉన్న సర్పంచులు ఏవి లెక్కలు చూపించలేరు. ఇప్పుడు నేను వచ్చిన ముందుగా ప్రతి ఒక్క బిల్లు అయినా ఏదైనా మన గ్రామ పంచాయతీలనైనా అన్ని ప్రజల్లోనే చూపిస్తాను. ఎప్పుడైనా మనం గ్రామ సభ పెట్టుకున్నప్పుడు ఆ లెక్కలని చూపిస్తాము. ఎవరైనా తప్పు లెక్కలు చెప్పినా కానీ అవి దేని గురించి అయినాయి అన్నది నేను అడిగినప్పుడు మీరు కూడా ప్రజలు కూడా నాకు సహకరిస్తే ఎందుకంటే మన ఇసన్నపల్లి డెవలప్ అవుతుంది. మొత్తానికి సంజయ్ గారు ఏమని చెప్తున్నారంటే టీజీ న్యూస్కు తన సర్పంచ్ అభ్యర్థి నిలబడుతున్నాడు కాబట్టి తాను పేద కుటుంబం నుంచి వచ్చినాను, నన్ను గ్రామ ప్రజలు ఆశ్రయించాలని ఇసన్నపల్లి గ్రామస్తులను కోరుతున్నాడు. గ్రామ సభలుగాను ఎలాంటి అవతాకాలు జరిగినా దానికి పూర్తి బాధ్యత వహిస్తానని చెప్తున్నాడు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా నచ్చినా కానీ ప్రతి పేదవాడికి అందేటట్టుగా చూస్తున్నట్టుగా చెప్తున్నాడు. మరి మీ ఇసన్నపల్లి గ్రామ ప్రజలు ఆలోచించి యువతగా ఉన్నాడు. యువత కూడా ఆలోచించి యువకుడు కొత్తగా వస్తున్న అభ్యర్థి గత పాలకులు ఏం చేశారు, ఇప్పుడు వచ్చిన యువత ఏం చేస్తుంది అని చూసి కూడా మీరు కూడా ఓటు వేయగలరని సంజయ్ గారు కోరుతున్నారు. మరోసారి సంజయ్ గారిని ఇంకో విషయం అడుగుతున్నాను. ఇప్పుడు మీ ఊర్లో మీ గ్రామంలో డైలీ హెల్త్ క్యాంప్ నిర్వహించబడుతుంది. మీరు గెలిచిన తర్వాత హెల్త్ క్యాంప్ను కంటిన్యూ చేయగలుగుతారా? దానికి కూడా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాయి కాబట్టి కంటిన్యూ ఇప్పుడైతే వాస్తవంగా అయితే ఇప్పుడైతే రాలేదు ఎక్కువ. ఇప్పుడు ఈ మధ్యన ఎలక్షన్ కోడ్ పడ్డది కాబట్టి వస్తున్నారు. అది గతంలో ఎట్లా జరిగిందో అవకతవకలు జరిగిందో ఎట్లా జరిగిందో మాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మాత్రం కంపల్సరీ ఒక వారంలో 2 రోజులు కంపల్సరీ ఉండాలి ఇక్కడ. అలా డ్యూటీ అది కాబట్టి వాళ్ళను నేను కూడా ప్రశ్నించి అడుగుతాము. ఎందుకు వస్తలేరు, ఎందుకు వేస్తలేరు, హెల్త్ క్యాంపస్లు చాతగాని అమ్మలు అక్కలు ఉంటారు, వాళ్ళని కూడా దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలని మేము కూడా డాక్టర్లను విన్నవిస్తాము, అడుగుతాము కూడా. వాళ్ళని మీరు కూడా సహకరిస్తే మేము కూడా అంత పూర్తి పని చేయగలుగుతాం. గర్భిణులకు ఎలాంటి సాయం చేయగలుగుతారు? ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం పోషకాహార పదార్థాలు, అంగన్వాడీ కార్యకర్తలను
అంగన్వాడీ కార్యక్రమంలో కానీ అంగన్వాడీ స్కూల్లో కానీ ఎగ్స్ కానీ అవి కానీ ప్రతి ఒక్కరికి అందేటట్టుగా చర్యలు చేపడతారా? అవి కంపల్సరీ చేపడతాము. వాళ్ళని కూడా అడుగుతాము. ఏదైనా అవకతవకలు జరిగితే వాళ్ళు కూడా పబ్లిక్ మీరు గర్భిణీలు ఉంటారు, వాళ్ళు కూడా మాకు ఇవి ఇస్తలేరు ఇవి చేస్తలేరు అంటే మేము కూడా వాళ్ళని నిలదీసి అడుగుతాము, ఎందుకు ఇస్తలేరు. వాళ్ళకి వచ్చిన సామానులు ఎగ్స్ కానీ పప్పులు కానీ మన నూనె కానీ ఏదైనా ఐటమ్స్ చిన్న నుంచి పెద్ద దాకా ఐటమ్స్ ఏది వచ్చినా కానీ మేము అడుగుతాం, వీళ్ళకి వచ్చిన ఐటమ్స్ ఎక్కడ పోతుంది, మరి ఎటు పోయింది, ఏం జరుగుతుంది మరి అని అడుగుతాం, నిలదీస్తాం వాళ్ళను. మీరు కూడా ప్రజలు కూడా సహకరించాలి అసలు వీటికి కూడా. ఎందుకంటే వాళ్ళు ఇస్తారు ఇయ్యరు, మీరు అసలు దాంట్లో ఇన్వాల్వ్ కావద్దని అంటే కొందరు కూడా అందరూ అన్నిటికీ ఇన్వాల్వ్ అయితే గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచ్ అంటే ఒక ఊరికి పెద్ద కొడుకు లెక్క. అందరు కూడా మీరు సహకరించుకొని మీరు మధ్యలో దాచిపెట్టుకొని చూసుకుంటే నేను అంతకంటే ఎక్కువ చేసి చూపిస్తాను. ఎందుకంటే నేను పేద కుటుంబం నుంచి వస్తున్నాను కాబట్టి మీరు కూడా పేదవాళ్ళ కష్టం ఏందో తెలిసి కాబట్టి వస్తున్నాను. ఇంతకుముందు చేసిన పరిపాలన నాకు నచ్చిందా నచ్చలేదా అన్నది నాకు తెలుసు, అది ప్రజలకు కూడా తెలుసు. అది అందుకే మీరు ప్రజలు కొద్దిగా ఆకర్షించి నన్ను గెలిపించగలరని మనం కోరుకుంటున్నాను. మొత్తం మీద సంజీవ్ గారు తెలిపేది ఏంటంటే ఇసనపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్తున్నాడు. యువతకు ఎలాంటి అవకాశం వచ్చినా ముందు ప్రిఫరెన్స్ యువతకి ఇస్తానని చెప్పి టీజీ న్యూస్కు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు సంజీవ్ గారు. ఓకే అండి.